హాయ్ అండి. ఈరోజు ఆనపకాయ మజ్జిగ పులుసు ఎలా తయారు చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ఆనపకాయ మజ్జిగ పులుసులో కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిరపకాయలు. ఆనపకాయ చిన్న ముక్క తీసుకుని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకుని కాసేపు బాయిల్ చేసుకోవాలి. పెరుగులోకి వాటర్ పోసుకొని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకోవాలండి. ఇప్పుడు పెరుగుని మజ్జిగ కవ్వంతో చిలికించుకోవాలండి. ఆనపకాయ ముక్కలు బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. కళాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు కొంచెం మెంతులు వేసుకోవాలి, కొన్ని ఆవాలు, కొన్ని వెల్లుల్లి దెబ్బలు వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం అల్లం ముక్కలు వేసుకోవాలి, 3 ముక్కలు. పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసుకోవాలండి. బాయిల్ చేసిన ఆనపకాయ ముక్కలు వేసాక ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు, కారం, పసుపు వేసుకున్న మజ్జిగని తీసుకోవాలి. ఇప్పుడు మజ్జిగని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చిమ్ముకోవాలి. చూసారు కదండి ఆనపకాయ మజ్జిగ పులుసు ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.